కావాలనుకుంటున్నారా? శ్రీ కోస్టెడ్ శ్రీ 2025 షార్ట్ టర్మ్ కోర్సులో చేరండి. 4 ఏళ్లలో 4366 ఫ్రీ మెడికల్ సీట్లు సాధించిన గ్రేట్ రికార్డ్ శ్రీ కోస్టెడ్ సొంతం. మార్చి 15 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోస్టెడ్ విజయవాడ. ఫోన్ 9858218888. సినిమాలన్నీ చూపించి 5 సంవత్సరాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం జరిగిందో తెలుసు. ఈలో స్కిల్ డెవలప్మెంట్ 3300 కోట్లు అన్నారు, 300 కోట్లు అన్నారు. 27 కోట్లు మీ అకౌంట్ లోకి వచ్చిందంటే ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పాము 27 కోట్లు. ఆ రోజు కార్యకర్తలు ఏదైతే మెంబర్షిప్ తీసుకొని వచ్చినటువంటి డబ్బుల్ని తప్పుడు సమాచారం చెప్పారు. అది ఏం జరుగుతుందో తెలుసు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఉంది. అది ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చారు. ఇవన్నింటికి ప్రజల ఆమోద ముద్ర ముఖ్యం అధ్యక్ష. ఇవన్నీ మీరు చెప్పి 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 5 సంవత్సరాలు మీరు గడిపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు అధ్యక్ష ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 97% స్ట్రైక్ రేట్ తో 53% ప్రజలు ఓట్లేసి ప్రభుత్వానికి తీసుకొస్తే సిగ్గు లేకుండా మళ్ళీ ఆ ఇష్యూలే మాట్లాడడం అనేది తప్పని తప్పుపడుతున్నాను. ఈ రోజు ఏమిచ్చాను అధ్యక్ష? మీరు రాలేదు, ఇప్పుడే బయట ఇప్పుడు వచ్చారు మీరు. ఈ రోజు ఏంటి అధ్యక్ష? షార్ట్ డిస్కషన్ మీరు చదవండి అధ్యక్ష, మీరు చదవండి, తమరు చదవండి అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ దేని మీద మీరు అలౌ చేశారు? మీరు దేని మీద అలౌ చేశారు చదవండి అధ్యక్ష. 2019-24 ఇచ్చాం, 14-19 దానికి కూడా మేము వెనక్కి వెళ్ళిపోవడం లేదు. 14-19 మీరు మళ్ళీ నోటీస్ ఇవ్వండి. ఇంక 3 రోజులు సభ ఉంది. చైర్మన్ గారు యాక్సెప్ట్ చేస్తే దాని మీద కూడా డిస్కస్ చేద్దాం, ప్రతి అంశం మాట్లాడదాం. ఆ రోజు ఏం జరిగిందో చెప్దాం. కానీ ఇలాగా ఎప్పుడో జరిగిపోయింది అన్ని చెప్పినవే మళ్ళీ చెప్పి సమయం వృధా చేయడం మంచి విధానం కాదని చెప్తున్నా సభ్యుడు అదే మాట్లాడడం అనేది పద్ధతి కాదు. నాయుడు గారు సీనియర్ సభ్యులు ఎన్నో సభలు చూశారు, ఎన్నో సభల్లో చూశారు. ఒక ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు దాని పూర్వపరాలు నేను ఈ సభలో 19-14లోనూ జరిగింది. దానికే డెడ్ లైన్ పెట్టారు. మేము బీఎస్సీ మీటింగ్ లో మీరేమన్నారు కదా అధ్యక్ష? నేను ఈ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి 14 నుంచి నాకు కావాలి డిస్కషన్ అభ్యంతరం లేదు, పెట్టండి, మేము తయారుగా ఉన్నామని చెప్పాం కదా అధ్యక్ష. లేకపోతే అవ్వాలి బీఎస్ అడ్డు పెడతాం కదా, దీనికి మేము ఒప్పుకోవట్లేదని చెప్పి మేము అన్నాం అధ్యక్ష. మేము తయారుగా ఉన్నాం, మీ ఏ విషయం డిస్కస్ చేసి తయారుగా ఉన్నామని చెప్పాం కదా అధ్యక్ష. అదే మా సభ్యులు మాట్లాడుతున్నాడు. డిబేషన్ చేసే మాట చెప్పండి, మీరెందుకు తనుకుంటారు? కాదు, రికార్డులు మీ దగ్గర ఉన్నాయి కదా, రికార్డులు ఓపెన్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. మీ దగ్గర ఉన్న ఎంక్వైరీ రిపోర్ట్ ఏంటి అడిగాడు. ఆయన అడిగింది ఏంటి? ఆపాదించాడు. మీరు వేరే నోటీస్ ఇవ్వండి. వేరే నోటీస్ ఎందుకు ఇస్తాం అధ్యక్ష? స్కామ్ మీద సబ్జెక్టు వేరే నోటీస్ ఎందుకు ఇస్తాం మేము? మీరు కాదు అధ్యక్ష, సభలో డిస్కస్ చేద్దాం అధ్యక్ష. కాదు 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 మా ప్రతిభ చెప్పుకుంటామని చెప్పుకొని పొమ్మంటే పోతాం అంతే. ఏంటిది? ఒకటే అధ్యక్ష. అధ్యక్ష మేము ఎల్ఓపి గారు అధ్యక్ష అయిపోయింది ఆయన పూర్తిగా క్షుణ్ణంగా వింటాం అంతే. ఇదేంటి టైం వేస్ట్ చేసి ఆయన సభ్యులు మాట్లాడుతుంటే నాయుడు గారు గంటకి 5 నిమిషాలు లేస్తే మరి అలాగే అధ్యక్ష. సీనియర్ మంత్రి గారు కదా, వారికి తెలుసు కదా, మరి ఆయన మాట్లాడినది ఇవ్వాలి కదా. కాదు కదా అధ్యక్ష, దయచేసి మాట్లాడితే తప్పు మాట్లాడి చెప్పబోయా నువ్వు లెగిసానంటే చైర్మన్ గారు అనుమతితో అధ్యక్ష. మాట్లాడితే మీ దగ్గర గవర్నమెంట్ ఉంది, ఎంక్వైరీ చేయండి అంటే ఎంక్వైరీ అవుతుంది. మీలాగా సాక్షి పేపర్లో ఒక ఐటమ్ రాయడం, ఒక స్కామ్ గురించి 24 గంటల్లో ఎఫ్ఐఆర్ కోసేయడం, రాత్రి అరెస్ట్ చేసి అందరికీ జైలు ఎట్టి, మీలాగా మేము కక్ష సాధింపు కాదు అధ్యక్ష. ప్రతి దాని మీద 2019-24 ప్రతి అంశం మీద కూలంకుషంగా ఎంక్వైరీ చేసి 1-2 సార్లు తప్పు జరిగిందని తెలుసుకొని ఎంక్వైరీ బయట పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం తప్ప మీలాగా 2019-24 సాక్షి పేపర్లో తెల్లారిలో ఒక ఐటమ్ రావడం, సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కోసేయడం, ఎద్దు ఈనిందంటే వెంటనే దొడ్లో కట్టేయండి అన్నట్టుగా ఇమీడియట్ గా ఎరాజ్ చేశారు. మీరు ప్రతి ఒక్కరు జీవితాలతో ఆడుకున్నారు. మేము అలా కాదు అధ్యక్ష. ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన తప్పులన్నీ ప్రజలకు తెలియజేయాలని ఒక పద్ధతి మీద చేస్తుంటే ఎంక్వైరీ అన్ని పెడతాం. మీరు అన్నట్టు 10 మాసాలు అవ్వలేదు, నిన్నటికి 9 మాసాలు అయింది. ఎంక్వైరీ అవుతుంది. శాసనసభ ఈ రోజుతో అయిపోదు, రేపు మళ్ళీ జరుగుతుంది. అన్ని సభలో పెడతాం. జరిగిన ప్రతి తప్పు మీ గురించి కాదు అధ్యక్ష,
5 కోట్ల మంది తెలుగు ప్రజలకు తెలియజేసి తప్పు చేస్తే హెరాస్మెంట్ అనే పదం ఉండదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. కానీ తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే శిక్ష అనుభవించక తప్పదు, అది చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు చెప్పినట్టుగా 2014-19 మీరు ఒక నోటీస్ తీసుకోండి, ఎలవ్ చేయండి, గంటలు మాట్లాడదాం. కానీ నిబంధనల ప్రకారం ఈ రోజు మీరు మాట్లాడాలి. ఈ రోజు మీరు ఇక్కడ లేని సభ్యుల గురించి మాట్లాడదు, నేను చెప్పాను. లేని సభ్యుల గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. అసలు గత ముఖ్యమంత్రి పేరు కూడా వద్దన్నాను. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి పేరు కూడా చెప్పడానికి నాకు ఇష్టం లేదు. గత ప్రభుత్వం. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించేయమని చెప్పి కోరుతున్నాను. రవిబాబు గారు 2 minutes లో క్లోజ్ చేయండి సార్. ఇంకా క్లోజ్ చేయండి సార్. 1924 గురించి చర్చిద్దామండి. సభని ఇంతటితో ఆపి మళ్ళీ తీసుకొని మళ్ళీ మీరు ఆ పదం ఇంకో రోజు పెట్టండి. 14, 19, 24 వరకు మాట్లాడండి. అంతేగాని మీరు 14 నుంచి మాట్లాడడానికి వీల్లేదండి. మాత్రం మా అవధ అధ్యక్ష, సమన్యాయం ఉండాలి, సమధర్మం ఉండాలి. దయచేసి 5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన ఏం జరిగింది, గత 5 సంవత్సరాలు ఏం జరిగింది రాష్ట్ర ప్రధాని తెలుసుకోండి. మా రిక్వెస్ట్ అది. అంటే మనం తీసుకున్నది ఈ రోజు తీసుకున్న దాని మీద